రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటుండండి. ఇది విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో, అరకు పార్లమెంటు ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలు. అరకు పార్లమెంటు ప్రాంతాల్లో అయితే ఈ అల్లూరి జిల్లాకు సంబంధించి చాలామంది ఓటును బహిష్కరిస్తున్నారు. ప్రభుత్వాల మీద, వాళ్ళ పనితీరు మీద వాళ్ళ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మావోయిస్టులు కూడా లేఖల కలకలం ఆ ప్రాంతంలో భయాందోళనకు గురి చేస్తుంది. ఇక మరొక విషయానికి వస్తే విశాఖ నార్త్ విషయానికి మన రిపోర్టర్ అక్కడి నుంచి చెప్పిన అంశం ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓటు వేయలేని పరిస్థితి ఉంది. సో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. ఇక పిఠాపురంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పవర్ కూడా కట్ అయిందని వార్తలు వస్తున్నాయి. మన వాళ్ళు ఆ పిఠాపురం కూడా ఆ లైవ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అక్కడి నుంచి మన ప్రతినిధి కూడా మరి కాసేపట్లోకి లైవ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పిఠాపురంలో కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈవీఎంలో మొరాయింపు ఆల్రెడీ మనకి చెప్తూనే ఉన్నారు ప్రతి చోట, ఇంకా మొదలు కాకపోవడం దీని ప్రభావం ఓటింగ్ మీద అంటే ప్రతి ఎన్నికల్లోని కూడా ఇదే పరిస్థితి చాలా చోట్ల మనం చూస్తుంటాం. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వెంటనే షార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఎంతవరకు షార్ట్ అవుతుంది, ఎవరైతే పెద్దవాళ్ళు కానీ మీరు చెప్పినట్లుగా ఈవీఎం ప్రాబ్లం ఉన్న ఆ ప్రాంతాల్లో ఓటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు అంతసేపు వెయిట్ చేసే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఓటు హక్కును వినియోగించే పరిస్థితి లేదు. సో మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి అన్నది రెగ్యులర్గా మనం చూస్తుంటాం. వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనం హిందూపురం వెళ్దాం. బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రాంతంలో ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది? మా ప్రతినిధి ప్రతిమ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిమ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? మనము సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతము. ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం నుంచి 2 మహిళలు పోటీలో ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి సవితమ్మ, అలాగే వైఎస్ఆర్